ఇక్కడ మనీ ప్లాంట్ ఇంకోటి వచ్చింది కదా, మనీ ప్లాంట్ కాదు సారీ, ఇది స్నేక్ ప్లాంట్ ఇంకోటి వచ్చింది కదా, దీన్ని తీసి వేరే ప్లేస్లో వేద్దామని తీస్తున్నాను. చూడండి, వంగ మొక్కలకి నేను ఇలాగా చిన్న చిన్న స్టిక్స్ సపోర్ట్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఇవి ఇలాగా కొంచెం దీనికి ఆనుకుని ఉంటే అప్పుడు బాగుంటాయి అన్న ఉద్దేశంతో ప్రతి మొక్క దగ్గర కూడా నేను ఇలాంటి స్టిక్స్ పెట్టాను. అవి మరీ కిందకి పడిపోకుండా అలాగా ప్రతి మొక్క దగ్గర పెట్టాను అన్నమాట. ఇలా మనం మొక్కలకి కేర్ తీసుకునే కొద్దీ అవి మనకి పూలు కానీ కాయలు కానీ ఏవోటి అలా ఇస్తూనే ఉంటాయి. ఇది చెట్టు విరజాజి. ఇవి చాలా ప్రతిరోజు వస్తున్నాయి కానీ వర్షం పడిపోతుంది కదా, దానికోసం కొంచెం తక్కువ పూసినాయి అన్నమాట. కొంచెం కొంచెం వస్తున్నాయి. మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్న అంటే బడ్స్, అదే మరి ఎదిగే క్రమంలో చాలా ఉన్నాయి. చూసారా, ఇదిగో వంగ చెట్టుకి చెప్పాను కదా, పూలు కాయలు వచ్చే వంగ చెట్లకి సపోర్ట్ ఇచ్చాను. ఇలాగ చిన్న చిన్న స్టిక్స్ పెట్టాను అనమాట. అవి వాలిపోకుండా పక్కకి. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తాను. ఏంటి తెలుసా, ఈ కనకాంబరాలు అనేవి నేను ఇలా చిన్న చిన్న అదే ఆయిల్ క్యాన్స్ కట్ చేసి వేశాను ఇలాగా. కానీ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, చూపిస్తాను ఉండండి. ఇలా వంగ చెట్టు, తర్వాత చూడండి ఇది అంజీరా, ఇలాంటి చెట్లు ఉన్న చోట నేను ఏం చేశానంటే ఇదిగో ఒక కొమ్మ తెచ్చి పాతి పెట్టాను అనమాట. ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి కాకర వేశాను. కాకర ఒకటిని చిక్కుడు ఒకటి పెట్టాను అనమాట. ఒకటే పెట్టాను చిక్కుడు, ఎందుకంటే మనం సెప్టెంబర్ నెలాఖరులో పెట్టుకుంటే బాగుంటుంది చిక్కుళ్ళు అనే విషయం అనే దాని గురించి నేను ఒకే గింజ పెట్టాను. ఒకవేళ ఇది కాస్తదే, లేదంటే మనం ఎలాగూ సెప్టెంబర్ నెలాఖరులో పెడతాం కాబట్టి అప్పుడు అవి ఎలాగూ మంచిగా కాస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను. ఇది ఇంత పెద్ద టబ్బు ఉండటం వల్ల ఏమవుతుందంటే పూలు బాగా పూస్తాయి. ఈ పూలు ఇలా పూయడం వల్ల వీటిలో పెట్టిన పాదులు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా తుమ్మెదలు అది రావడం గురించి పాలినేషన్ జరిగి కాయలు బాగా వస్తాయి అన్నమాట. అందుకని నేను ఇలాంటి ప్రతి పెద్ద టబ్లో కూడా ఒక్కొక్కటి పెట్టి ఉంచాను. ఈ సంవత్సరం పెట్టాను ఇలాగా. ఇది వరకు అయితే పెట్టలేదు. చూడండి, ఇక్కడ ఒక పాదు వచ్చింది. నేను అదే బీరపాదు పెట్టాను. బీరపాదు, తర్వాత గుమ్మడి గింజలు, అవి 2-3 రకాలు పెట్టేస్తాను ఇక్కడ. ఏదో ఒకటి వచ్చింది, చూద్దాం అది ఏ పాదు అవుతుందో, నాకు ఐడియా లేదు. ఈ దొండపాదు పూర్తిగా ఎండిపోయింది అనమాట. చాలా కాపు వచ్చింది. చాలా అంటే ఒక 10 కూరలు పైన చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయిన తర్వాత మళ్ళీ చూడండి చిగుర్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట కాయలు రావడం. చూసారా, ప్రతి కొమ్మకి మళ్ళీ చిగుర్లు వచ్చాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కాపు కాయడం స్టార్ట్ అవుతుంది. ఇదేమో మల్బరీ చెట్టు. దీని నుంచి నేను ఒక 10 వరకు కొమ్మలు తుంచేసి దాన్ని ప్రాపగేట్ చేశాను. చిన్న చిన్న వాటిల్లో చూపిస్తాను. కమలా చెట్టు అనమాట. కమలా చెట్టు అయితే వేరే పాట్లోంచి తీసుకొచ్చి దీనిలో రీపాట్ చేసిన తర్వాత ఆ పెద్ద కొమ్మలు అంటే అసలు కొమ్మలేమో ఇలా డ్రై అయిపోయినాయి. దాని పక్కన ఉండి మళ్ళీ కొమ్మలు వచ్చాయి ఫ్రెష్గాను. లాస్ట్ ఇయర్ పూత వచ్చింది. మేబీ ఈ సంవత్సరం నేను కాయలు కూడా వస్తాయి అనుకుంటున్నాను. చూసారా, చాలా కొమ్మలు వచ్చాయి. అంటే పాత కొమ్మలు ఇలా డ్రై అయిపోయినాయి. నేను వీటిని కట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ చెట్టు ఏమైనా ఇబ్బంది పడుతుందేమని నేను కట్ చేయలేదు. ఈ పక్కన కొమ్మలు వచ్చాయి, వీటి నుంచి పూత కాపు వస్తుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఈ కొమ్మలకి పూలు వచ్చాయి కానీ కాయలు కాయలేదు.
చూడండి దొండకాయలు డైలీ కోసుకున్న వస్తూనే ఉంటాయి. దొండకాయలు ఇలా ఒక చెట్టు మొత్తం ఆకులన్నీ రాల్చేసింది కదా, ఇది కాస్తూ ఉంది. మళ్ళీ అది కాయలు వచ్చే టైంకి ఇది ఆకులు రాల్చేసి మళ్ళీ చిగుళ్ళు వచ్చేలాగా ఇది తయారవుతుంది అన్నమాట. ప్రాపగేట్ చేశానని చెప్పాను కదా, ఇదిగో చూడండి, ఇదొకటి 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 ఇది ఇంకా అటు పక్క ఉన్నాయి చూపిస్తాను. ఇదొకటి ఇంకా చాలా చోట్ల పెట్టాను. కనకాంబరం మొక్క దీనిలో కూడా ఒక కొమ్మ తీసి ఇక్కడ కూడా గుచ్చాను. ఇది బచ్చలి, ఎర్ర బచ్చలి అయితే ఇదిగో ఇక్కడ గుచ్చాను అనమాట. ఇది కూడా బతికింది, పూలు వస్తున్నాయి. ఇలాగా ప్రతి పెద్ద టబ్లోనూ ఒక్కొక్క కొమ్మ గుచ్చేసాను ఈసారి. కనకాంబరాల మొక్క ఇటు పూలు పూస్తాయి, అటు కాయలు. అదే మనం ఏ పంట వేస్తే అంటే ఏ పాదు పెడితే దానికి మంచి ఈల్డ్ వస్తుందని చెప్పేసి అలాగా పూలు పెట్టాను అన్నమాట, పూల మొక్కలో పెట్టాను. చూడండి సీతాఫలాలు నెమ్మదిగా వస్తున్నాయి. టెర్రస్ మీద లాస్ట్ ఇయర్ ఇది ఇక్కడ ఒక చిన్న పిండి ఉంది చూడండి, కనిపిస్తుందా? అదొకటి ఇదొకటి. లాస్ట్ ఇయర్ 2 కాయలు వచ్చాయి, కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో చెప్తారం లేదు. అందుకే కూడా నేను అక్కడ అప్పుడు తిన్నా. ఇదిగో ఇదొక్క కాయ ఇక్కడ కనిపిస్తుందా? ఇలా అయితే ఆ తిన్న కాయలు నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి, అయితే ఆ తిన్న కాయలు గింజలన్నీ కూడా ప్రాపగేట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇంచుమించు 4-5 సీతాఫలాల మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఇది చూడండి లైన్గా పెట్టేసాను. అన్నీ కూడా పూత వచ్చేసింది. లాస్ట్ ఇయర్ కాసిన చెట్టు అయితే ఇప్పుడు 4-5 కాయలు చూపించాను కదా, ఇదొకటి. ఇదిగో ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇలా ఇలా అంటే ఇంచుమించు 7-8 కాయలు ఉన్నాయి. నేను అవన్నీ చూడలేదు, పెద్దగా ఉన్నాయి 2 మాత్రమే చూసి సర్లే మొత్తం మీద కాస్తుంది కదా అనుకున్నాను. ఒక 7-8 కాయలు ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ ఇదే చెట్టు 2 కాయలు చాలా అంటే చాలా ఎంత స్వీట్గా ఉన్నాయోనండి. టెర్రస్ గార్డెన్లో ఉన్నందుక లేకపోతే దాని అసలు టేస్ట్ అదో నాకు తెలియదు, కానీ చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం కూడా కేర్ తీసుకుంటున్నాను, అందుకని చాలా కాయలే వస్తున్నాయి. ఇవి కొత్తగా వేసిన చెట్లు అనమాట. ఇదొకటి మళ్ళీ అక్కడ ఒకటి ఉంది, అదొకటి. ఇవన్నీ కూడా కొత్తగా వేసినాయి సీతాఫలాలు. ఇది రామాఫలం అనుకుంటండి, ఎందుకంటే మా చిన్న కోడలు వాళ్ళ అమలాపురం నుంచి తీసుకొచ్చారు రామాఫలాన్ని. ఆ విత్తనాలు కూడా వేశాను, వేస్తే ఆ మొక్క వచ్చినట్టుంది.